మార్వాడి యూనివర్సిటీ అనగానే తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లో. ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడో గుజరాత్లో ఉంది. ఇదేంటంటే ఎదుగుతున్న యూనివర్సిటీ, తక్కువ ఏజ్లో ఆ సౌండ్ బజ్ని బాగా క్రియేట్ చేసిన యూనివర్సిటీ. మార్వాడి యూనివర్సిటీ స్టార్ట్ అయింది యాజ్ ఏ కాలేజ్గా, యూనివర్సిటీ అయ్యి జస్ట్ 9 years. క్యూఎస్ ర్యాంకింగ్లోకి ఎంటర్ అయిన యంగెస్ట్ యూనివర్సిటీ. ఎడ్యుకేషన్ నాకు బిజినెస్ కాదు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆపర్చునిటీ లేకపోతే అటువంటి టాలెంట్ వేస్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళకి నేను వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కనుక తక్కువ ఫీ స్ట్రక్చర్లో ఇవ్వగలిగితే నేను అనుకునేది సక్సెస్ అవుతాను అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిన యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. 24లో ప్రమోషన్స్ అనేవి డెఫినెట్లీ చేశాను. 25లో పీక్ వెళ్ళిపోయింది. పరిస్థితి ఏమైంది అంటే ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పిల్లల తాకిడి మేము తట్టుకోలేని పరిస్థితికి వచ్చాం. మేము ఒక 3000 మెంబర్స్ తీసుకుందాం అనుకుంటే 4,500 మంది పిల్లలు వచ్చారు. ఇప్పటికీ కాలేజ్ అడ్మిషన్ స్టార్ట్ కాని పరిస్థితిలో కొన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ ఉంటే మాది ఆల్మోస్ట్ 50% ప్లస్ అడ్మిషన్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. అవునా? మా దగ్గర ఏ పిల్లవాడు కూడా ఏది నేర్చుకున్నా ప్రాక్టికల్ అప్లికేషన్ లేకుండా దాన్ని క్లోజ్ చేయండి. బడుగు ఈశ్వర్ అని చెప్పేసి హైదరాబాద్ పిల్లవాడు, కంప్యూటర్ సైన్స్ అంటే చాలా పిచ్చి, రీసెర్చ్ అంటే చాలా ఇష్టం. ఈ రీసెర్చ్ వింగ్ లో ఆ అబ్బాయి కూడా పార్ట్ అయ్యాడు. గూగుల్ ఏం చేస్తుందంటే ఇండియా వైడ్ గా ఇన్నోవేటివ్ ఐడియాస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెడితే ఐఐటియన్స్ దగ్గర నుంచి టాప్ ఇన్స్టిట్యూషన్ పిల్లలంతా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేస్తే ఈ పిల్లవాడు టాపర్. గూగుల్ ఇంప్రెస్ అయ్యి ఒక 7 లక్షలు ఇచ్చింది. నేను జాబ్ తెచ్చుకోవటం కాదు, సుందర్ పిచ్చాయి అంటే జాబ్ ఇస్తా ఫ్యూచర్ లో. అండ్ దిస్ గై ఇస్ ఫ్రమ్ మార్వాడి యూనివర్సిటీ. మంచిగా ఉంది. అటువంటి స్టోరీస్ మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. మీ యూనివర్సిటీని విజిట్ చేసినప్పుడు టాప్ ప్లేసెస్ లో మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ లైక్ 50% ప్లస్ సీట్స్ మన తెలుగు పిల్లలే కొడతారు ఎవ్రీ ఇయర్ ఐఐటీస్ లో.